ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఆత్మస్వరూప బంధుగణ, మనం కైవల్య ఉపనిషత్ కొనసాగుతుంది. ఇప్పుడే మన ముఖ్యమైనటువంటి తత్వం ఉపదేశంలోకి వచ్చాం. అయితే ఇప్పటి వరకు మనము 11 మంత్రాలు చూసాము. 11వ మంత్రం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం ముందుగా ఏం చెప్పామంటే, ప్రతి ఒక్క ప్రాణి కూడా ఈశ్వర స్వరూపమే, ఆ దివ్యమైనటువంటి ఆత్మస్వరూపమే అయినప్పటికీ చీకటిలో పడినటువంటి ఆకారం ఎలాగైతే మనకు కనిపించదో, అదేవిధంగా పొగ కప్పివేసి ఉన్నటువంటి అగ్ని ఎలాగైతే మనకి కనిపించదో, అదేవిధంగా బాగా మురికిగా ఉన్న నీటిలో మన ప్రతిబింబం ఎలాగైతే కనిపించదో, ఆ విధంగానే మేఘాలు మనకు అడ్డుగా ఉండేటప్పుడు కూడా సూర్యుడు ఏ విధంగా అయితే మనకు కనిపించరో, సేమ్ అదే విధంగా మన స్వరూపం పైన అజ్ఞానం అనే ఆవరణం వలన మనకు మన స్వరూపం కనిపించడం లేదు. కాబట్టి మన మనస్సు అయథార్థం అంటే అవాస్తవం, అసత్యం, అనిత్యం అనేదాన్ని విక్షేప శక్తి ద్వారా ప్రొజెక్ట్ చేసి అదే సత్యం అని భ్రమిస్తుంది మనస్సు. ఈ విషయం మనం చూసాం. అయితే దీనికి బ్రహ్మదేవుడు అసలు ఆయనకి ఏం చెప్తున్నారు అంటే, ఈ బ్రహ్మ విద్య యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దీనికి వేరే మార్గాలు ఉన్నాయా అని చెప్తే, వేరే మార్గాలు లేవు. ఏంటది? ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ పాశం దహతి పండిత అని చెప్పారు. అంటే ఒక ఉదాహరణ తీసుకున్నారు. ఎందుకు అంటే, తను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి? ఏదైతే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాణ్యేన హేతునా. అంటే సకల ప్రాణుల యందు సమానంగా ఉన్నది, సకల ప్రాణుల యందు సమానంగా ఉన్నది, సకల ప్రాణులన్నిటి లోపల ఉన్నది, సమానంగా ఉన్నది, మార్పు లేనిదై ఉన్నది, నిరంతరము తెలుస్తూ ఉన్నది. నేను అనే భావన తప్ప వేరేది ఏది కూడా 24 గంటలు మనకు తెలుస్తూ ఉండదు. అది అర్థం చేసుకుంటే, అంటే అపరోక్షంగా తమకు తాను దర్శించుకోగలిగితే, మీరు యాతి పరమం బ్రహ్మం,
అంటే ఆ పరమాత్మ స్వరూపతత్వమునే పొంది ఉంటారు, తెలుసుకుంటారు. నా అన్యాని హేతున వేరే మార్గము లేదు. దానికి ఉదాహరణ ఏమిచ్చారు? ఒక యజ్ఞం చేసేటప్పుడు సాధారణంగా ఈ యొక్క బయట ఉంటుంది కదా, అవుట్ సైడ్, అంటే మనకి మ్యాచ్ స్టిక్స్ అంటారు, వాటి అగ్ని వాడరు, క్యాండిల్స్ వాడరు. మరి ఏం వాడతారు? ఒక 2 పెద్ద చెక్క ముక్కల్ని, ఒక ఎలాగైతే మనకి తిరగలు ఉంటుంది అనమాట, పిండు అప్పుడు రుబ్బేవాళ్ళు మన వాళ్ళు అమ్మలు ఇంటి దగ్గర, ఆ విధంగా కింద ఒక పెద్ద చెక్క, సపోజ్ అశ్వత్థ వృక్షం తాలుగా ఇది పెట్టి పైన ఒకటి పెడతారు, హోమకుండం అనమాట. అంటే ఏంటి? శమీ వృక్షం లాంటిది వాడేవాళ్ళు అప్పుడు ఆ రోజుల్లో. ఆ పైన ఉత్తర అరణి అంటారు, కింద ఉండేదాన్ని పూర్వ అరణి అంటారు. ఆ పూర్వ అరణి పైన ఉత్తర అరణి దానికి ఒక కవ్వంలాగా ఉంటుంది అనమాట. దానికి ఎంత బలంగా తిప్పితే, తీవ్ర వేగంతో తిప్పితే ఆ రాపిడి జరుగుతుంది కదా, ఆ రాపిడికి వేడి వస్తుంది. అక్కడ సూర్యుని యొక్క ఆ అగ్నిలాగా వేడి వస్తుంది. అప్పుడు వాళ్ళు కాటన్ ఏదో వాడి ఆ అగ్ని తీసుకుని వచ్చి హోమకుండంలో వేసి వాళ్ళు యజ్ఞయాగాలు చేసేవాళ్ళు. సో ఈ విధంగా అరణి మథనంతో పోలుస్తున్నారు. ఇంతకుముందు మనకి పురాణాలు వింటుంటాం, క్షీరసాగరం మంథనం జరిగేటప్పుడు ఆ కవ్వం లాంటిది మందరపర్వతం తీసుకొచ్చారు, దానికి తాడు వాసుకితో చుట్టి దేవతలు రాక్షసులు చిలికారనమాట. సో అదేవిధంగా కింద కూర్మావతారంగా సాక్షాత్ భగవానుడు దానికి ఆధారంగా ఉన్నారు. అంటే కూర్మ అవతారంగా ఆ కింద పూర్వ అరణిగా ఉంటే ఉత్తర అరణిగా మందర పర్వతము. అలాగా ఇక్కడ పూర్వారణి అంటే ఏంటి? మన మనస్సు పూర్వ అరణి అంటే కింద, అంటే మన మనస్సు అంటే మన అంతఃకరణం అంతా కూడా ఆ పూర్వ అరణిగా, అంటే తిరగలి కింద ఉంటుంది కదలకుండా, అది అది ఉంటుందో దానిపైన ఉత్తర అరణి అంటే ఏంటి? ఇక్కడ ఓంకారం, ప్రణవం అని చెప్పారు. ప్రణవం అంటే ఏంటంటే ప్రకర్షేణ, నవ అంటే నామము, అంటే ఈశ్వరునికి అత్యుత్తమమైనటువంటి నామం ఏంటంటే ప్రణవము. తస్య వాచక ప్రణవ అంటారు పతంజలి యోగ సూత్రాల్లో. అంటే ఆ ఈశ్వరునికి పేరు వాచకము ప్రణవము, ఓంకారము. సో ఈ విధంగా ఓంకార యొక్క తత్వం ఏమిటి అంటే అకార ఉకార మకారము. అంటే మొట్టమొదటిగా మనకి ఫస్ట్ ఈ యొక్క 3 వేదములు ఉండేవి, అప్పుడు 4 ఉండేవి కావు. ఈ అథర్వణ వేదం కూడా ఋగ్వేదములను భాగమే. కాబట్టి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం 3 వేదములు అన్నమాట. సో ఈ 3 వేదముల యొక్క సారము 3 వ్యాహృతీస్ అంటారు. భూహు, భువః, స్వః. అయితే వీటికంటే ముందు 3 వేదముల నుండి 3 పాదముల గాయత్రి అంటారు. ఏంటది? తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. తత్సవితుర్వరేణ్యం అనేది ఒక పాదం, భర్గో దేవస్య ధీమహి రెండో పాదం, ధియో యో న ప్రచోదయాత్ ఇది మూడో పాదం. సో ఈ 3 పాదములు 3 వేదములకి ప్రతీకలు. ఈ 3 పాదముల గాయత్రి 3 వ్యాహృతిస్ అంటే ఏంటి? భూహు, భువః, స్వః ఈ 3ంటికి ప్రతీకలు. ఈ 3 వ్యాహృతిస్ ఉన్నాయి కదా, వాటికి 3 ఏంటి? అకారం, ఉకారం, మకారం. సో అకార ఉకార మకారంతో ఈ 3 కలిసి ఒకే బీజాక్షరం, ఏకాక్షరం, ఓమిత్యేకాక్షరం వ్యాహరన్ మామనుస్మరన్ బ్రహ్మ అంటారు. అంటే ఈ ఓంకారం అనేది ఏకాక్షరమే, బీజాక్షరం, ప్రణవాక్షరం. ఓకేనా? సో ఇప్పుడేంటి? ఓంకారం అన్నా, వ్యాహృతిస్ అన్నా, 3 పాదముల గాయత్రి, 3 వేదములు. అంటే ఒక ఓంకారము సారము 3 వేదముల యొక్క సారమై ఉన్నది. అంతేకాదు
3 లోకములు కూడా ఓంకారమై ఉన్నది. భూతకాలం జరిగిపోయినది గతకాలము, వర్తమానము, భవిష్యత్తు కూడా ఓంకారమే. అదేవిధంగా సృష్టి, స్థితి, లయ కూడా ఓంకారమే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఓంకారమే. సరస్వతి, లక్ష్మి, పార్వతి ఓంకారమే. అంటే సృష్టిలో మీరు ఏది తీసుకున్నా సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఓంకారమే. భూమి, చంద్రుడు, సూర్యుడు ఓంకారమే. సృష్టిలో మీరు ఏది తీసుకున్నా భూలోకం, అంతరిక్షలోకం, స్వర్గలోకం. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? యావత్ సృష్టి అంతా కూడా పరమాత్మ నుంచే ఉద్భవించింది, పరమాత్మలోనే స్థితిగా ఉన్నది, పరమాత్మలోనే లయమవుతున్నది. ఆ పరమాత్మయే ఓంకారం అని తెలుసుకోవాలి. అందువలన మీరు మన అంతఃకరణ హృదయం సిద్ధించిన తర్వాత ఈ యొక్క ఓంకారం యొక్క తత్వాన్ని, సారాన్ని స్మరిస్తూ ఆ ఓంకార ధ్యానం చేయడమే. పూర్వ అరణిగా మనస్సు పెట్టుకొని ఉత్తర అరణిగా ఈ ఓంకార జపము ధ్యానం చేస్తే అప్పుడేమవుతుంది అంటే జ్ఞాన నిర్మతనాభ్యాసాత్, నిరంతరము ఈ అభ్యాసం అంటే నేను ఆ ఓంకారం అనేది ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఆ ఓంకారమే సనాతన, ఆ ఓంకారమే పురాతనం. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప చిదానంద రూప కూడా ఓంకారంగానే మీరు తెలుసుకొని ఈ ధ్యానం ఎప్పుడైతే చేస్తారో, ఈ జపము తదనంతరం ధ్యానం చేస్తే అప్పుడేమవుతుంది? పాశం దహతి పండిత. పాశం అంటే ఏంటంటే మనకు కనిపించినటువంటి బంధనాలు, తాళ్ళు. ఏంటి తాళ్ళు అంటే మనకి నేను పుట్టాను ఇదొక పాశం, నేను చనిపోతానేమో ఇదొక పాశం, నేను భార్యను ఇదొక పాశం, నేను భర్తను ఇదొక పాశం, నా బిడ్డలు, నేను, నాది అంటే అహంకారం, మమకారాలు మొత్తం ఏవత్తు అంటే ఆత్మస్వరూపాన్ని నేను అని మర్చిపోయి మీరు దేన్ని కూడా నేను నాది అనుకుంటే అవన్నీ కూడా పాశమే అవుతుంది. అందుకే మన మృత్యుభయం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. మన హృదయంలో భయం ఎందుకు? మన స్వరూపము ఆవరణతో నిండి ఉంది కాబట్టి, కప్పివేసి ఉంది కాబట్టి మన స్వరూపం తెలియక నేను బయట ప్రపంచం వైపు చూస్తాను, నేను ఎవరిని తెలుసుకోవడానికి, నేను గొప్పవానిగా అనిపించుకోవడానికి, నేను అన్నీ ప్రోగు చేసుకోవడానికి బయటి పరుగులు తీస్తాను. కాబట్టి ఈ విధంగా అనేక తాళ్ళతో, కనిపించిన తాళ్ళతో బంధించుకుంటున్నాను. ఎలాగైతే సీతాకోక చిలుక పట్టుపురుగు, సాలిపురుగు ఎలాగైతే తనకు తానుగా అన్ని నిర్మించుకొని తనలోనే బందీ అయ్యి చివరికి ఎలాగైతే ప్రాణం కోల్పోతుందో పట్టుపురుగులాగా మనం అలాగే బంధించుకుంటున్నాము. అందువలన ఇక్కడ జ్ఞానాన్ని అగ్నితో పోల్చారు. ఎందుకు? రెండింటికి సంబంధం ఉంది. అగ్నికి ఏంటి? దాహకత్వం ఉంది, అదేవిధంగా ప్రకాశక శక్తి కూడా ఉంటుంది, ప్రకాశిస్తుంది, అలాగే దహించి వేస్తుంది వేడి. అదేవిధంగా జ్ఞానం ఏం చేస్తుంది? జ్ఞానం కూడా మీ యొక్క అజ్ఞానాన్ని నాశనం చేసి తర్వాత ఆత్మప్రకాశంగా ప్రకాశిస్తుంది. సో అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది, అదేవిధంగా తర్వాత మనకి ఆత్మ ప్రకాశిస్తుంది. సో ఈ విధంగా మన ఆత్మజ్ఞానం మన స్వరూపంగా మనకు అనుభూతి వస్తుంది, ఎదుటోళ్ళకి కనిపించడం కాదు. సో ఆత్మానం హరణిం కృత్వా అంటే ఇక్కడ ఆత్మ అంటే వింటున్నారు, మనం అందరం వింటున్నారు కదా. మరి మీరు మీ మనస్సే పూర్వ అరణి, ప్రణవంచ ఉత్తర అరణిం. ప్రణవం అంటే ఓంకారం చెప్పాను. సో ఈ విధంగా ఎవరైతే చేస్తూ ఉంటారో, ఎవరు చేయాలి? గురువు చేస్తారు మంతనం. ఏమని? ఎవరైతే మీరు సంసిద్ధంగా అన్నిటికీ సిద్ధపడి ఉంటున్నారో మీకు ఉపనిషత్ మహావాక్యం అంటే తత్వమసి, ఇప్పుడు చెప్పాం కదా, సర్వ ప్రాణుల్లో పరమాత్మ ఉన్నది,
సర్వ ప్రాణుల్లో పరమాత్మ. అన్ని ప్రాణులు కూడా పరమాత్మలో ఉన్నాయి. అన్ని ఆభరణములలో బంగారం ఉన్నది. అన్ని ఆభరణాలు బంగారంలోనే ఉన్నాయి. అన్ని మట్టి పాత్రల్లో కూడా మట్టే ఉన్నది. అన్ని పాత్రలు కూడా మట్టిలోనే ఉన్నాయి. అన్ని అలలు, బుడగలు, తరంగాలు, కెరటాలన్నీ కూడా నీటిలోనే ఉన్నాయి. అన్ని కెరటాలు, బుడగలు, అలల్లో కూడా నీరే ఉన్నది. ఇది మీరు పదే పదే చింతన చేయాలి, స్మరించాలి. ఈ విధంగా జ్ఞాన నిర్మథనం అంటే నిశ్చయేన మతించడం అన్నమాట. నిరంతర అభ్యాసం. మీ అందరికీ తెలుసు, నిర్మథనం అంటే మన అమ్మ ఎలాగైతే పాలు తోడిపెట్టి చిలుకుతారండి, మజ్జిగ అంటే బటర్ మిల్క్ అంటారు. సో ఆ విధంగా ఒక మహావాక్యం అంటే తత్వమసి, నువ్వే ఆ స్వరూపమై ఉన్నావు. తత్ అంటే పరమాత్మ చైతన్యము, పరమాత్మ యొక్క స్వరూపము శుద్ధ చైతన్యము. త్వం నీ యొక్క స్వరూపం కూడా శుద్ధ చైతన్యమే. అసి నువ్వు అదే అయి ఉన్నావు. ఇది మహావాక్యం. అంటే ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి. ఒక కెరటము, నేను చిన్నదాన్ని, నేను సంసారంలో ఉన్నాను, మిగతా కెరటాలన్నీ నన్ను కొడుతున్నాయి అని ఏడుస్తుంది అనుకోండి, మీరేం చెప్తారు? కెరటమా, నువ్వు ఉన్నావు కదా, నువ్వు చిన్నగా ఉన్నావు కదా, ఎస్. నీ యొక్క రూపం చిన్నది కదా, ఎస్. నీ పరిమితి చిన్నది కదా, ఎస్. నువ్వు ఇప్పుడే పుట్టినట్టు అనుకుంటున్నావు కదా, ఎస్. నువ్వు చనిపోతానని భయపడుతున్నావు కదా, ఎస్. ఇవన్నీ పక్కన పెట్టి నీ స్వరూపం కూడా H2O నీరే అని చెప్పామనుకోండి, ఓహో నా స్వరూపం నీరా, ఓకే, H2 ఓకే. మరి సముద్రం ఉంది కదా, సముద్రం విశాలంగా ఉంది, పెద్దదిగా ఉంది, దాంట్లోనే కెరటంలు అనేకం పుడుతున్నాయి, కానీ అది పెద్దగా ఉంది. కాబట్టి ఇప్పుడు సముద్రం యొక్క విశాలం తీసేయండి, పెద్దదనే భావం తీసేయండి, మరి దాని యొక్క స్వరూపం ఏమిటి? అది కూడా H2O నీరే. ఇప్పుడు కెరటం మనం ఏం చెప్పాలి? కెరటమా నువ్వు అది అంటే సముద్రం యొక్క సారము నీరు, నీ సారం కూడా నీరే, నువ్వు సముద్రం సారమై ఉన్నావు, తత్వమసి. ఇదనమాట. సో ఈ విధంగా పదే శ్రవణం చేస్తుంటే మీలో ఉన్నటువంటి అపోహలు, ఆ అలవాట్లుగా అజ్ఞానంతో కూడిన అలవాట్లు అవన్నీ మెల్లగా జారిపోతాయి, వీక్ అయిపోతాయి, శిథిలమైపోతాయి. అప్పుడు ఆవరణంగా కప్పి ఉన్నటువంటి ఆ అజ్ఞాన పొర కూడా పోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, నేను జీవుడిని, ఈ ప్రపంచం నన్ను బాధిస్తుంది అనే భ్రమ పోయి పూర్తిగా నాలోనూ, జగత్తులోనూ, ఈశ్వరులోనూ ఒకే సారమై ఉన్నది. ఏంటిది? శుద్ధ చైతన్యం తెలుసుకుంటుంది. ఇలా తెలుసుకున్న తర్వాత అంత ఆత్మను తెలుసుకుంటే అది జ్ఞానము. ఆ ఆత్మ నేనే అని తెలుసుకుంటే విజ్ఞానము. భగవద్గీతలో చెప్తారు ఇది. కాబట్టి ఈ విధంగా శ్రవణంలో ఆత్మజ్ఞానం పొందుతాం, కానీ మననం చేయడం వల్లనే మీకు నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. అంతే, సంశయాలు, డౌట్లు లేకుండా. అదేవిధంగా పదే ఏకాంతములో నిధిధ్యాసనం చేస్తే ఆ ఆత్మలో నిష్ఠ కలుగుతుంది. ఇంకెప్పుడు కూడా మీరు ఇక భ్రమలో పడరు. అయితే దానివలన ఫలితం ఏంటని చెప్పాము, లాభం ఏంటి, ప్రయోజనం? పండిత పాశం దహతి. చూసారా, ఇక్కడ పండిత అంటే ఆత్మజ్ఞానం తన స్వాభావికంగా స్వరూపములు నిరంతరము ఆ స్మరణలో ఉండేవారిని పండితులు అంటారు. భగవద్గీతలో వారికి ఏమన్నారంటే పండితాహ అన్నారు. పండితులు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శినః అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాససి గతాసూన అగతాసూంచ నానుశోచంతి పండితాః అని అక్కడ ప్రారంభించారు భగవాన్. పండిత. సో పండ అంటే ఆత్మజ్ఞానము. ఎవరికైతే ఆ స్వరూప జ్ఞానం నిరంతరం స్మరణలో ఉంటుందో వారే పండితులు. అప్పుడేమవుతుంది? పాశం దహతి. చెప్పాను, ఇవన్నీ కూడా దగ్ధమైపోతాయి. ఎలా దగ్ధమైపోతాయి అంటే, జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఎలాగైతే బాగా ఎండిపోయిన సమిధులు అగ్నిలో వేస్తే ఎలాగైతే దగ్ధమైపోతాయో,
మీ ఆత్మజ్ఞాన ప్రకాశంలో మీ అపోహలు, మీ భ్రమలు, మీ అజ్ఞానంతో కూడిన భయము, కోరికలు ఇవన్నీ కూడా దగ్ధమైపోతాయి. మీరు ఒక స్థితప్రజ్ఞులుగా, మీరు ఒక పరాభక్తులుగా, మీరు ఒక గుణాతీతులుగా, మీరు ఒక పండితులుగా ఆత్మజ్ఞాన నిష్ఠలో ఉంటారు అని చెప్పారు. యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అని చెప్పాం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎప్పుడైతే మేఘాలు పోయిన తర్వాత సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నట్టు మనకు అనిపిస్తుందో ఆ విధంగా మనకు కప్పి ఉన్నటువంటి ఈ ఆవరణ పోయిన తర్వాత ఆ సూర్యుని వల్ల మనము ప్రకాశిస్తామని ఇక్కడ చెప్పి అన్నారు. ఇక్కడ తరువాత ఒక అద్భుతమైన మంత్రంలోకి మనం వెళ్తున్నాము. ఇక నుండి మీరు చాలా ఏకాగ్రతతో పూర్తిగా లీనమై వినాలి. అంత గొప్ప మంత్రాలు ఇప్పుడు వస్తున్నాయి. ఏమిటి అంటే ఆ మంత్రం ఒకసారి చదువుదాం. సయేవ మాయా పరిమోహితాత్మా శరీరమాస్తాయ కరోతి సర్వం స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై సయేవ జాగ్రత్ పరితృప్తిమేతి. ఓకేనమ్మా? అదే వాయిస్లో ఏమైంది? ఓకే, రైట్. హరే కృష్ణ. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, ఏదైతే మనము పరమాత్మ చైతన్య స్వరూపం చెప్పాం ముందు నుండి, అదే నీలకంఠం, ప్రభుం, మహేశ్వరం, అదే బ్రహ్మ, అదే విష్ణు, అదే శివ, అదే రుద్ర, అదే అగ్ని, అదే మహాకాళ, అదే ఇంద్ర, అదే చంద్ర చెప్పామన్నీ. అదే పరమాత్మ ఏంటి ఇప్పుడు? సయేవ మాయా పరిమోహితాత్మ. అదే పరమాత్మ ఈ మోహానికి గురయ్యి శరీరానికి పరిమితమవుతుంది. శరీరంలో ఉంటూ కరోతి సర్వం, అన్ని జాగ్రత్త, అన్ని కార్యక్రమాలన్నీ తనే చేస్తున్నానని భ్రమతో. ఎందుకు? మోహితాత్మ అంటే ఎలాగైతే ఈ జగన్మోహిని స్వరూపానికి మోహితులయ్యి ఈ అసురులు ఆవిడ అంటే ఎలాగైతే పడ్డారో ఆ అమృతత్వం అనేది వారి దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ దేవతలకి పంచిపెట్టారన్నమాట. అదేవిధంగా ఈ మోహం అంటే మాయ అనే మోహములో పడి ఆ శరీరానికే పరిమితమైన భ్రమలో ఉంటూ శరీరాన్ని వాడుకొని అన్నీ చేస్తున్నారు. ఏమేమి చేస్తున్నారు? భోగాలు అంటే భార్య, భర్త అనే మోహం, సంతానము, సేవకులు అనే మోహం, స్త్రీ అన్నపానాది. స్త్రీ అంటే మగవాళ్ళకి భార్య, ఆడవారికి భర్త అనేది అని అర్థం. స్త్రీ అంటే ఇక్కడ అన్నపానాది, అన్నము, విచిత్ర భోగాలు, ఎంటర్టైన్మెంటు ఇవన్నీ కూడా వస్తాయి దీంట్లో. సయేవ జాగ్రత్త పరితృప్తిమేతి. ఈ జాగ్రత్త అవస్థ అంతా కూడాను చాలా బిజీగా. అమ్మా, మనకి ఉదయం ప్రతిరోజు కూడా 6 నుండి 7 గంటలకి మన యొక్క క్లాస్, ఉపనిషత్ క్లాస్ అవుతుందంటే అయ్యో స్వామి అప్పుడు నాకు టైం లేదు, వేరే బిజీగా ఉంటాను. బిజీ అనమాట మనం. కాబట్టి ఇప్పుడు మనము 12వ మంత్రం నుండి 22వ మంత్రం వరకు ఈ 10 మంత్రాలు అద్భుతమైనటువంటి వేదాంత బోధన, ఇదే అసలైన బ్రహ్మ విద్య, ఆత్మవిద్య బోధన చేస్తున్నారన్నమాట. ఏంటి ఇక్కడ చెప్పాల్సిందంటే, జాగ్రత్త పురుషుడు అంటే నేను నిద్రలో ఒక స్వప్న ప్రపంచం సృష్టిస్తాను. చూడండి, ఇప్పుడు మీరున్నారు ఈ జాగ్రత్త అవస్థ, పడుకుంటారు అంటే మనకి ఒక మినీ మాయ అంటారు, నిద్రాశక్తి. ఇప్పుడు యావత్తు సృష్టికి మూలమైనటువంటి ఆ పరమాత్మ ఈశ్వరునికి మాయాశక్తి ఎలాంటిదో ప్రతి ప్రాణికి నిద్రాశక్తి అలాంటిది. ఇది వ్యష్టి, అది సమష్టి. అయితే
నేను జాగ్రత్త పురుషుడిని కదా, జాగ్రత్త ప్రాణి కదా, నేను జాగ్రత్త ప్రాణి నేను. అప్పుడు నేను నిద్రలో ఒక స్వప్నం సృష్టిస్తున్నాను. దేని ఆధారంగా? నా యొక్క నిద్రాశక్తి ఆధారంగా. నిద్రాశక్తి అంటే ఏంటి? ఏదైతే ఆ సమష్టి మాయలో వెష్టి రూపంగా ఉంటే అవిద్య లేదా నిద్రాశక్తి అంటారు. నా యొక్క మనోవాసనలు ఎందుకు? జాగ్రత్త అవస్థలో నేను చూస్తున్న అనేక రూపాలు, శబ్దాలు, స్పర్శ, రూప, రస, గంధ, ఇవన్నీ జాగ్రత్త అవస్థలు చూస్తాం కదా, ఇవన్నీ కూడా సూక్ష్మమైనటువంటి వాసనలుగా మన అంతఃకరణలో స్టోర్ అవుతాయి. ఇది మన ఫోటో తీసి కెమెరా ఉన్నప్పుడు నెగిటివ్ ఇచ్చేవాళ్ళు ఒకటి, అది కడిగిస్తే మన ఫొటోస్ వచ్చి, అలాగా ఇవన్నీ స్టోర్ అవుతాయి ఇంప్రెషన్స్. సో వాటిని మనకి రెండు శక్తులు ఉన్నాయి మనకు కూడా. ఏంటి? మాయకి ఏం శక్తులు ఉన్నాయి? విక్షేప శక్తి, ఆవరణ శక్తి. మన నిద్రాశక్తి కూడా రెండు శక్తులు ఉన్నాయి, విక్షేప శక్తి, ఆవరణ శక్తి. కాబట్టి మన యొక్క నిద్రాశక్తికి ఉన్నటువంటి విక్షేప శక్తి వలన ఒక స్వప్నం క్రియేట్ చేసాం, స్వప్న ప్రపంచం క్రియేట్ చేసాం. ఏ శక్తి అది? గుర్తుపెట్టుకోవాలి మీరు, విక్షేప శక్తి. ఎప్పుడైతే క్రియేట్ చేసామో అది సృష్టించింది స్వప్నం. తర్వాత ఏమైంది? ఇలా స్వప్నం సృష్టించాక నేను ఈ జాగ్రత్త ప్రపంచాన్ని వదిలి స్వప్న ప్రపంచంలోకి ప్రవేశించానో లేదో నేను జాగ్రత్త ప్రపంచానికి దూరం అవుతాను. అవునా కాదా? సింపుల్. ఎప్పుడైతే మీరు పడుకున్నారో మీ ఇంట్లో ఉన్న వస్తువులు కానీ, మీ సంబంధాలు కానీ, మనుషులు కానీ, ఈవెన్ మీ శరీరం కానీ మీరు మర్చిపోయి గాఢ నిద్రలోకి కానీ స్వప్నంలోకి కానీ వెళ్తారు. సరే, స్వప్నంలోకి వెళ్ళాననుకోండి, ఈ జాగ్రత్త ప్రపంచము దూరం అవుతుంది. అంటే నేను ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి నేను ఈ వ్యక్తిని నా మనసు ద్వారా నేనే ఈ స్వప్నం నిర్మించాను అనేది మర్చిపోతారు. మీరు మర్చిపోతారు వెంటనే. ఎప్పుడైతే మర్చిపోతారో ఈ తాత్కాలికంగా ఈ స్వప్నములో ఒక స్వప్న శరీరము, స్వప్న ప్రపంచము, స్వప్న భోగాలు అన్నీ క్రియేట్ అయిపోతాయి. ఎప్పుడైతే క్రియేట్ అయిపోయినాయో నేనే క్రియేట్ చేశాను, నేనే నిర్మించాను అనేది మర్చిపోవడం వలన ఆ స్వప్నంలో ఉన్నవారితో పోటీ. సపోజ్ మీకు ఒక పులి ఎంటపడింది అనుకోండి, ఆ పులిని తప్పించుకొని నానా యాతనలు పడతారు భయంతో, భీతిల్లిపోయి. సపోజ్ మీరు ఏదైనా సరే ఒక కాశీ, ఒక ఋషికేశ్ వెళ్ళేటప్పుడు ఆ నది ఒడ్డున ఎవరైనా జారిపోయారు అనుకోండి, మీరు వాళ్ళకి రక్షించడానికి వెళ్తారు. వాళ్ళు పైకి అలా తీస్తుంటారు. సరిగ్గా పైకి వచ్చే ముందు మీరు స్వప్నం నుండి లేచారనుకోండి, వాళ్ళు ఏమయ్యారు? అయ్యో రామా, అలా పూర్తిగా రక్షించలేకపోయానే అని బాధపడతారా? మళ్ళీ మీరు వాళ్ళని రక్షించడానికి మళ్ళీ పడుకొని అదే స్వప్నంలోకి వెళ్తారా? ఏమీ ఉండదు. అంటే ఆ నది లేదు, నదిలో పడిపోవడము లేదు, మీరు రక్షించడము లేదు. ఎప్పుడు? నిద్ర మేల్కొన్న తర్వాత. నిద్రలో ఉన్నంత వరకు, స్వప్నంలో ఉన్నంత వరకు అన్నీ ఉంటాయి. సో అదేవిధంగా ఎవరైతే స్వప్నంలో ఒక జీవుణ్ణి అవుతానని అనుకుంటారో ఆ జాగ్రత్త ప్రపంచాన్ని, నేను జాగ్రత్త వ్యక్తిని నా మనసే నిర్మించింది అనే జ్ఞానం ఉండదు. అయితే ఇక్కడ ఒక విచిత్రం ఉంది. ఏంటి? ఎప్పుడైతే ఆవరణ శక్తి మీలో ఉన్నదో నిద్రకి, అది మిమ్మల్ని మర్చిపోయేటట్టు చేస్తుంది. విక్షేప శక్తి మనసు ద్వారా స్వప్న ప్రపంచం నిర్మిస్తే, ఆవరణ శక్తి మిమ్మల్ని మర్చిపోయేటట్లు చేస్తుంది. సో ఎప్పుడైతే ఈ రెండు కలిసాయో అప్పుడు మీరు పూర్తిగా మైమర్చిపోయి స్వప్నానికే పరిమితం అయిపోతారు. ఎలా పరిమితం అవుతారు? స్వప్నంలో నేను ఒక వ్యక్తిని, నేను గృహస్థుని, నేను సంసారంలో ఎలా బయటపడతాను అంటారు. నేను ఒకవేళ స్వప్నంలో వచ్చి, అమ్మా ఇది మీకు జస్ట్ తాత్కాలికము, ఇది మాయా, ఇది నీ స్వరూపం కాదు, ఇది నీ సంసారం కాదు, ఇది నీ దుఃఖం కాదు అని అనుకోండి, స్వామి నీకేం తెలుసు అంటారు తప్ప మీరు ఒప్పుకోరు. ఎందుకు? మీరు స్వప్నంలో ఉన్నంత వరకు స్వప్నము మిథ్యామాయ అని మీరు ఒప్పుకోరు. సో ఆ విధంగా ఇప్పుడు ఏమంటున్నారు అంటే, ఈ స్వప్నము ఎంతవరకు మనం ఉంటామో స్వప్నం అనుభవిస్తుంటాము, సుఖ దుఃఖాలు, అది కూడా ప్రారబ్ధ కర్మలో భాగమే. ఎప్పుడైతే మీకు ప్రారబ్ధ కర్మ సుఖ దుఃఖం ఆ స్వప్నం అవుతుందో, పూర్తవుతుందో, మళ్ళీ కర్మ వాసన ఉన్నాయి కదా, దానివల్ల ఒక్కసారి మెలకు వస్తుంది. దానికి ఆటోమేటిక్గా మీ ప్రయత్నం ఏమి లేదు, ఆటోమేటిక్గా వస్తుంది.
సో అప్పుడు ఇదే విధంగా కళలో ఉన్నంత వరకు కళ ఎలాగైతే కళ అనుకోదో అది నిజమనుకుంటామో అదేవిధంగా ఈ జాగ్రత్త అవస్థ కూడా మన ఆత్మ మాయాశక్తి అనే విక్షేప శక్తి ద్వారా ఈ సృష్టి అయింది మొత్తం ప్రపంచమంతా జగత్తంతా. అప్పుడు నేను ఈ జగత్తులో ప్రవేశించి ఒక వ్యక్తి నేను అనే భావన పొందుతున్నాను. మరి మాయాశక్తికి ఉన్నటువంటి ఆవరణ శక్తి వలన ఈ జగత్తంతా నేనే సృష్టించాను అనేది నాకు తెలియకపోవడం వలన నేను ఒక వ్యక్తిగా సుఖదుఖాలు అనుభవిస్తూ నేను సంసారిగా జీవిస్తున్నాను. అందువలన మనకి స్వప్నం నుండి బయటికి రావాలంటే మీ ప్రారంధ కర్మ ఉన్నది. ఆ స్వప్నం యొక్క పుణ్యపాపాల వలన స్వప్నంలో ఉన్న సుఖదుఖాలు అయిన తర్వాత మీరు లేస్తారు ఆటోమేటిక్గా. కానీ ఇక్కడ ఈ దీర్ఘ స్వప్నం ఇది, అది తాత్కాలిక అల్ప స్వప్నం, ఇది దీర్ఘ స్వప్నము. దీర్ఘ స్వప్నం నుంచి బయటికి రావాలంటే మీకు గురువు సాయం అవసరము. ఆటోమేటిక్ మీ అంతటా మీరు రాలేరు, మనంతటా మనం రాలేం. ఎందుకు? మనకి ఈ దీర్ఘ స్వప్నం అనేది ఒక స్థాయి ఎక్కువ. కాబట్టి దీన్ని ఏమంటారంటే, నేను స్వప్నం నుంచి లేవగానే నా విక్షేప శక్తి ఆవరణ శక్తి పోతుంది. కానీ ఇక్కడ మాయ అనేది సమష్టి అవడం వలన నా అంతట నేను వదిలించుకోలేను, నాకు సహాయం కావాలి. అందుకే నేను జాగ్రత్త పురుషుడిని, నేను నా నిద్రకున్న విక్షేప శక్తి వల్ల ఒక స్వప్న ప్రపంచాన్ని సృష్టించాను. చూడండి, ఇది ఫస్ట్ పాయింట్. నేను జాగ్రత్తలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, నేను నా యొక్క విక్షేప శక్తి వలన స్వప్నాన్ని నిర్మించాను. నేను ఈ స్వప్న ప్రపంచంలో అడుగుపెట్టాక నిద్రకున్న ఆవరణ శక్తి వలన నేను సృష్టికర్తను, నేను జాగ్రత్త మనిషిని, వ్యక్తిని అనేది మర్చిపోయి అందులో పడి బాధ దుఃఖాలు అనుభవిస్తున్నటువంటి సంసారిగా మిగిలి ఉన్నాను. మూడో పాయింట్, కళ ఒక కళ, స్వప్నం ఒక స్వప్నము అని తెలియక నా స్వరూపం మర్చిపోయి కళలో దారుణమైనటువంటి గృహస్థ జీవితం అనుకొని, సంసారిని అనుకొని బంధనంలో చిక్కుంటున్నాను. మరి దీనికి పరిష్కారం ఏంటి? నిద్ర నుంచి లేస్తే చాలు. మరి నిద్ర నుంచి ఎలా లేస్తాను? మీకున్నటువంటి ప్రారబ్ధ కర్మ అది పూర్తయి మీ అంతట మీరే లేవగలుగుతున్నారు. కానీ ఇక్కడేంటి? నేను బ్రహ్మను, పరమాత్మను. నా మాయాశక్తికి ఉన్న విక్షేప శక్తి వలన నేను ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేశాను. ఓకే, నేను జాగ్రత్త ప్రపంచంలోకి అడుగుపెట్టాక మాయాశక్తికి ఉన్న రెండో శక్తి ఏంటి? ఆవరణ శక్తి వలన నేను సృష్టికర్తన బ్రహ్మ అనేది మర్చిపోయి నేను ఈ బాధలు దుఃఖాలు ఇవన్నీ అన్నిటితో నలిగిపోతున్నాను సంసారంలో. మరి జాగ్రత్త ప్రపంచం ఒక మహానిద్ర అయినా కాకపోతే అది నేను సృష్టించానని తెలియడం లేదు. నా అసలు స్వరూపం ఏంటి? జాగ్రత్త ప్రపంచంలో దారుణమైన సంవత్సరాన్ని అనుభవిస్తున్నాను కదా, కానీ నేను దీని సృష్టికర్తని బ్రహ్మను కదా. అంటే ఇప్పుడు ఏంటి? ఈ కైవల్య ఉపనిషత్తు ఏమంటుందంటే, మన సృష్టి, ఈ జగత్తంతా సృష్టికర్త బ్రహ్మ అంటున్నాం కదా, ఆ బ్రహ్మ ఎవరో కాదు, మీరే. ఎలాగా? ఆత్మరూపంగా. అందువలన ఇక్కడ ఏమంటారంటే, దీనికి పరిష్కారం ఏంటంటే మహానిద్ర నుంచి లేవడమే. అంటే నా ఉన్నత స్థాయికి లేవడము, నా స్వరూపాన్ని తెలుసుకోవడమే ఈ జాగ్రత్తలో ఉన్నటువంటి ఈ అవస్థ నుండి బయటపడము. స్వప్నం నుండి ఏం అక్కర్లేదు, ఆటోమేటిక్గా నువ్వు లేస్తావు. కానీ ఎక్కడి నుంచి లేవాలంటే గురువు, ఈశ్వరు అనుగ్రహం తోడు ఉండాలి. అందుకే స్వప్నము ప్రాతిభాసిక సత్యం అంటారు, అంటే జస్ట్ తాత్కాలికము, క్షణికం. అదే జాగ్రత్త ప్రపంచాన్ని వ్యావహారిక సత్యము, అంటే దీని యొక్క నిడివి, దీని యొక్క స్థాయి కొంచెం ఎక్కువ. కానీ నా అసలు స్వరూపము పారమార్థిక సత్యము. ఏంటి? పారమార్థిక సత్యము. స్వప్న సత్యం నుంచి వ్యవహారానికి జస్ట్ మీరు లేస్తే చాలు, మీకేం జ్ఞానం తెలుసుకో అక్కర్లేదు. స్వప్నం నుండి మీ విముక్తి కలుగుతుంది. కానీ జాగ్రత్త ప్రపంచము నుండి, వ్యావహారిక సత్యం నుండి నీ స్వరూపంలోకి రావాలంటే నీకు ఒకరు తోడు కావాలి. ఏంటది? అంటే గురువు, శాస్త్ర ఉపదేశం కావాలి. అందుకే జాగ్రత్త ప్రపంచాన్ని దీర్ఘ స్వప్నము, మన యొక్క కళ, మన స్వప్నాన్ని అల్ప స్వప్నం అంటారు. అంటే దీర్ఘ స్వప్నంలో నేను ఉండడం వలన
త్రిపుటిలో కొట్టుమిట్టాడుతాను. ఏంటది అంటే జగత్తు, ఈశ్వర, జీవుడు. అందువలన స్వప్నం అనేది జీవ సృష్టి, నేను సృష్టించాను. కానీ జాగ్రత్త ప్రపంచము ఈశ్వర సృష్టి అంటారు. అందుకే నేను సృష్టించినటువంటి స్వప్నం నుండి నేను బయటకు వస్తే విక్షేప శక్తి, ఆవరణ శక్తి రెండు పోతాయి, నువ్వు వ్యావహారికంగా వచ్చేస్తావు. కానీ ఆవరణలో ఈశ్వర సృష్టి కాదు ఇది. నీ ఆవరణ పోయింది, నీ జ్ఞానం వచ్చింది, కానీ ఈశ్వర సృష్టి విక్షేప శక్తి ఉంటూనే ఉంటుంది. అందుకే నువ్వు జీవన్ముక్తి అయినప్పటికి కూడా ప్రపంచం నీకు భాషిస్తుంటుంది, కానీ అది యథార్థము, నిత్యము, సత్యం అనేది నీకు ఉండదు. ఇప్పుడేమర్థమవుతుంది? అందువలన నేను పరమాత్మ అనే విషయం మర్చిపోయి జీవాత్మ అనుకుంటున్నాను, కాబట్టి దీని నుంచి మీరు లేవండి అంటుంది ఉపనిషత్తు. అందుకే మనకేమంటుంది? ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాత్ యతయ శుద్ధ సత్వా ఆహా అని చెప్పాం కదా స్టార్టింగ్లో. కాబట్టి ఎప్పుడైతే బ్రహ్మస్వరూపం ఏమిటో చెప్పింది ఎవరు? ఏం చెప్పారు ముందు మనము? అచింత్యం, అవ్యక్తం, ఏకం, త్రిలోచనం, నీలకంఠం. అదేవిధంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందితే కలిగిన ఫలం ఏంటి అది కూడా చెప్పాం మనం. ఏంటి? జ్ఞాత్వ అతిమృత్యుమేతి పాశం దహతి పండిత, మీ బంధనాలన్నీ దగ్ధమైపోతాయి, మీరు మృత్యాన్ని జయిస్తారు, మీరు చిరంజీవులుగా, మీరు మృత్యుంజయులుగా, ఆత్మస్వరూపులుగా, అంటే మరణము పుట్టుక లేని పరమతత్వాన్ని అందుకుంటారని చెప్పారు. అందువలన ఏమంటున్నారు? సయేవ, ఆ పరమాత్మే ఆత్మ, నేను పరమాత్మకు భిన్నంగా లేను. అంటే నా అసలు స్వరూపం ఏంటి? ఆత్మ పరమాత్మ ఒక్కటే. మాయా పరిమోహిత, మహానిద్ర అయిన మాయ యొక్క శక్తి వలన ఏమవుతుంది? నేను మోహింపబడ్డాను. అందువల్ల ఏమవుతుంది? శరీరం ఆస్తాయ, నేనే శరీరం అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? నేనే శరీరం అనుకుంటున్నాను. అయితే బ్రహ్మ అయిన నేను నాకున్న విక్షేప శక్తి వల్ల ఈ జగత్తుని, ఈ శరీరాలని నేనే క్రియేట్ చేశాను, సృష్టించాను. అందులోకి అడుగు పెట్టాక నా మాయాశక్తికి ఉన్న ఆవరణ శక్తి వలన ఆ అజ్ఞానం ఆవరించి మాయ యొక్క మహానిద్రలో నేను పూర్తిగా రంగప్రవేశం చేశాను అన్నమాట. వేదిక మీదకి వెళ్ళినట్టు చేసి ఆ విషయం మర్చిపోయాను. కాబట్టి అందువల్ల నేను పరమాత్మ స్థాయి నుండి పరమాణు స్థాయికి పడిపోయాను, పరమాత్మ స్థాయి నుండి పరమాణు స్థాయికి. చూసారు? ఈ పరమాత్మ స్థాయికి, పరమాత్మ స్థాయి నుండి పరమాణువు అంటే లిటిల్ అల్పం స్థితికి పడిపోయాను అనుకుంటాను. అయితే ఏంటి? సర్వం కరోతి. సర్వం కరోతి అంటే నా పరమాత్మ స్థాయి, నా బ్రహ్మ సృష్టికర్త స్థాయి మర్చిపోయి ఈ జాగ్రత్త ప్రపంచము ఒక మహాస్వప్నము, దీర్ఘ స్వప్నం అని మర్చిపోయి జీవాత్మగా వ్యవహారాలు చేస్తున్నాను. నేను, నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు, నా మిత్రులు, నేను నాది అని కొట్టుమిట్టుకొడుతున్నాం మనందరము. ఈ జాగ్రత్త ప్రపంచంలో జరిగే వ్యవహారాలన్నీ మహాస్వప్న వ్యవహారాలు అంటారు. ఇవి మీకు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చెప్పాడు. ఈ వ్యవహారాలు ఏంటి? ఉదాహరణకి అంటే మనకు తెలుసు, కానీ ఉపనిషత్తు కూడా చెప్తుంది. ఏంటి? స్త్రీ అంటే భార్యకు భర్త, భర్తకు భార్య, సంతానము, ఈ సంబంధాలు, మిత్రులు, బంధువులు, సేవకులు, ఇవన్నీ కూడా స్త్రీ లేదా భార్య అనే అర్థంలో వస్తాయి. అన్నపానాది అంటే భోగములు, ఎంటర్టైన్మెంటు, సినిమాలు, షికారులు, తీర్థయాత్రలు, ఎగ్జిబిషన్లు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఫంక్షన్స్, ఇవన్నీ వస్తాయి. విచిత్ర భోగై, అనేక ఎంటర్టైన్మెంట్ భోగములతో నేను మొత్తం చేస్తున్నాను అనే భ్రమలో ఉన్నాను. ఎప్పుడైతే నేను శరీరంతో మమేకం చెందుతానో అప్పుడే నేను ఒక వ్యక్తి అనుకుంటున్నాను. కాబట్టి నాకు పెళ్ళి కావాలి, నేను విడాకులు కావాలి, నాకు పిల్లలు కావాలి, వారికి చదువులు కావాలి, వారికి ఉద్యోగాలు కావాలి, వారికి ఇల్లులు కావాలి, వారికి కారులు కావాలి, వారికి పెళ్ళిళ్ళు చేయాలి, వారికి చూసారా? ఇదంతా తంతు. సో ఇవన్నీ అనుబంధాలన్నీ ఒక న్యూడిల్ ప్యాక్ మీరు ఇలాగా పట్టుకొని లేపారనుకోండి, అవన్నీ కదిలి వస్తాయి. అలాగా ఈ సంబంధాలన్నీ ఏర్పరచుకుంటాము, అన్నీ అనుభవిస్తుంటాము, యాంత్రికంగా జీవిస్తుంటాము. మహాస్వప్నం అని మర్చిపోయి నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను అనే ప్రశ్నలే మనలో తలెత్తవు, మర్చిపోతాం. అందుకే భజగోవిందలో భగవాన్ శంకరాచార్య ఏం చెప్పారు?
కస్త్వం కోహం కుత ఆయాతః కామే జనని కోమే తాతః. అంటే నువ్వెవరు, నేనెవరు, ఎక్కడి నుంచి వచ్చాను, నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు, ఎక్కడికి పోవాలి, ఈ జగత్ ఏమిటి, ఈ ఈశ్వరుడు ఎవరు, ఇవన్నీ విచారణ చెయ్యాలి. అందుకే భజగోవిందం మనం ముందు చెప్పాం, కైవల్య ఉపనిషత్తు కంటే ముందు 13 రోజులు చెప్పాను, 13 క్లాసులు. అది కూడా గీతా విజన్లో యూట్యూబ్ ఛానల్లో గీతా విజన్ GITAVISION గీతా విజన్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ భజగోవిందం అన్ని 13 క్లాసులు ఉంటాయి. అవి కూడా వినండి టైం తీసుకొని. అయితే సయేవ జీవాత్వ్యాసములో ఉన్నది కూడా పరమాత్మయే నేను. జాగ్రత్త పరితృప్తి మేతి అంటే ఈ జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి అనుభవాలతో తృప్తి పొందుతున్నట్టు, సుఖం పొందుతున్నట్టు భ్రమలో ఉన్నాను. ఉన్న ఆత్మ ఒక్కటే. ఆప్నోతి సర్వమితి ఆత్మ. చెప్పాను కదా, యచ్చాప్నోతి యదా దత్తే యచ్చాసి విషయానిహ యచ్చాస్య సంతతో భావ తస్మాత్ ఆత్మేతి కీర్త్యతే అన్నారు. అంటే ఆత్మయే వ్యాపించి ఆత్మలోనే స్థితిగా ఉంటూ ఆత్మలోనే లయముగా ఉంటూ నిరంతరం ఎటువంటి పరిచ్ఛేదం లేకుండా, ఖండం కాకుండా అఖండంగా ఉన్నటువంటి ఆ యొక్క స్వరూప చైతన్యంకి ఆత్మ అని పేరు. కాబట్టి ఈ విధంగా మీరు ఒకటి పెట్టుకోండి. ఏంటి, ఇప్పుడు ఇప్పుడు మనకి ఒక లైట్ ఉంది, మన బల్బు, ఒక పెద్ద బార్ లైట్ పెట్టి దాంట్లో కరెంట్ పెడితే ఎక్కువ వెలుతురు వస్తుంది, 0 వోల్ట్ బల్బులో తక్కువ వస్తుంది. ఆ విధంగా ఆత్మ ఈ శరీరంలో ప్రతిబింబించింది అనుకోండి, జీవాత్మ. అదే ఆత్మ ఉత్తమ ఉపాధి, పెద్ద ఉపాధిలో ప్రతిబింబిస్తే ఈశ్వర అంటాం మనం. అందువల్ల మీకేమంటున్నారు, పరమాత్మ జీవాత్మ అంటే అర్థం ఏంటి, ఒకే శుద్ధ చైతన్య ఆత్మ. చిన్న ఉపాధి అయితే జీవాత్మ, పెద్ద ఉపాధి అయితే పరమాత్మ. అంటే ఈ జీవ ఈ పర ఈ రెండు తీసేయండి, మిగిలింది ఏంటి, రెండు ఆత్మే. పెద్ద సముద్రంలో సముద్రం అంటున్నాము, చిన్న కెరటం అయితే కెరటం అంటున్నాము. ఈ చిన్న కెరటం అనే పేరు తీసేయండి, ఆ పెద్ద సముద్రం అనేది తీసేయండి, ఏముంది, రెండిట్లకు నీరే మిగిలింది, H2O సమానము. చిన్న ప్రమిది, పెద్ద జారు కుండ, ఆ పెద్ద కుండ అనేది తీసేయండి, నామరూపం తీసేయండి. చిన్న జారు, చిన్న జగ్గు, చిన్న ప్రమిద, కలశము అనేది తీసేయండి, అది మట్టే ఇది మట్టే. సో ఈ విధంగా నామరూపాలు తీసిస్తే అలా చిన్న అలా పెద్ద సముద్రం రెండు నీరెలగో, చిన్న ఉంగరము పెద్ద నడుము పెట్టుకుంటే ఏంటి ఆడవాళ్ళు అమ్మలు వడ్డానం అంటారేమో, ఆ పెద్ద వడ్డానము ఈ చిన్న రింగు రెండింటిలో కూడా బంగారం ఒక్కటే. ఈ విధంగా ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడు మీకంటే భిన్నంగా ఎవరు లేరు, మీకంటే వేరుగా ఎవరు లేరు అనేది తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా తాత్కాలికంగా వచ్చినటువంటి రూపాలే అని అర్థమవుతుంది. కాబట్టి వీటిని ఎలా చూస్తారు మీరు, సినిమా హాల్లో టికెట్ తీసుకొని కూర్చున్నాం 2.5 గంటలు, ఓహో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్, వాళ్ళు హీరోయిన్లు, కుటుంబాలు, వాళ్ళ మధ్యన వివాహాలు, వారి మధ్యన ప్రేమ, వారి మధ్యన యుద్ధము, అనేక రకాలు జరుగుతుంటాయి. పాటలు, సాంగ్స్, డ్యాన్స్ అన్నీ జరుగుతుంటాయి, కామెడీ అన్నీ జరుగుతుంటాయి, చూస్తుంటారు, ఆనందిస్తుంటారు. కానీ సినిమా అయిపోయిన తర్వాత ఇంకా తెర మీద ఏమైనా ఉన్నాయా, సినిమా జరిగినంత వరకు అనుభవిస్తుంటారు. అన్నీ ఆ తెరకి ఆధారం చేసుకొని అవన్నీ జరుగుతున్నాయి, తెర ఆధారంగా చేసుకొని అన్నీ జరుగుతున్నాయి. ఈ ఆత్మ ఆధారంగా ఈ జాగ్రత్త అవస్థ అంతా కూడా ఈ విధంగా జరిగిపోతుంది. కాకపోతే నేను కర్తను భోక్తును అని ఆవరణ శక్తి వలన భ్రమిస్తున్నాను. నిజానికి మనం ఏంటి, మనం అకర్త అభోక్త. అందువలన అదే భగవంతుడు ఆ యొక్క ఆత్మ మాయాశక్తిగా ఈ జగత్తు సృష్టించి జీవాత్మగా అందులో ప్రవేశించి నేనే సృష్టించాను అనేది మర్చిపోవడం వలన జీవాత్మగా అనేక ఈ సంసారంలో కూరుకుపోతున్నారు. మాయా పరిమోహితాత్మ, మాయాశక్తిలో పడిపోయి శరీరాన్ని నాకు పరికరంగా వాడాల్సింది పోయి నేనే శరీరం అనుకుంటున్నాను. ఒక ముక్కలో చెప్పాలంటే అవస్థాత్రయ సాక్షి అంటారు. అంటే ఏంటి, జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుసుప్తి, ఈ 3 అవస్థలు. ఈ 3 అవస్థలు ఎలాగ ఉన్నాయి, మార్నింగ్ షో, మ్యాట్నీ షో, నైట్ షో. ఈ 3 సినిమాలు చూస్తున్నాం కదా,
ఈ 3 సినిమాలు చూస్తున్నాం కదా, ఈ అమ్మగారు వీడియో ఆపితే బాగుండు. ఈ అమ్మగారు వీడియో ఆపండి. విజయ గారంట. ఓకే సరే. అది అయితే ఇప్పుడు ఏమంటుందంటే ఒకే సినిమా తెర మార్నింగ్ షోలోనూ ఆధారం అదే. మార్నింగ్ షో అయిపోయింది, తర్వాత మ్యాట్నీ షో అదే తెర ఆధారం. మ్యాట్నీ షో అయిపోయింది, మళ్ళీ నైట్ షో కూడా అదే ఆధారం. ఈ 3 షోలు అయిపోయినప్పటికీ తెరగానే మిగులుతుంది. ఇది కూడా శుద్ధ చైతన్యం కూడా 3 అవస్థలు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఎలా వస్తాయి అనేది ఇప్పుడు చెప్పబోతున్నారు. అంటే అర్థం ఏంటి? నేనే శరీరం అనుకుంటున్నది. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ 3 అవస్థలకి సాక్షి చైతన్యంగా ఉన్న నేను ఒక అవస్థాత్రయంలో తిరుగుతున్నాను, చక్రంలో, ఒక సర్కస్ చక్రంలో తిరుగుతున్నట్టు. ఇప్పుడు ఈ మంత్రంలో మనం ఏం చూసాము? జాగ్రత్త అవస్థ మాత్రమే చూసాం. ఈ తర్వాత మంత్రంలో స్వప్న అవస్థ గురించి చెప్తున్నారు బ్రహ్మదేవుడు. స్వప్నే సజీవ సుఖ దుఃఖ భోక్త. చెప్పండి అమ్మా. స్వప్నే సజీవ సుఖ దుఃఖ భోక్త. హరి ఓం. మంత్రం చెప్పండి. స్వప్నే సజీవ సుఖ దుఃఖ భోక్త స్వమాయయా కల్పిత జీవలోకే. స్వమాయయా కల్పిత జీవలోకే సుషుప్తి కాలే సకలే విలీనే. సుషుప్తి కాలే సకలే విలీనే తమోభిభూత సుఖరూపమేతి. తమోభిభూత సుఖరూపమేతి. తమే కాదమ్మ, తమో. ఇప్పుడు చూడండి, సేమ్ ఇప్పటి వరకు జాగ్రత్త అవస్థలో ఏ జీవాన్ని చూసామో అదే పరమాత్మ, అదే ఆత్మస్వరూపము జాగ్రత్త అవస్థలో ఒక శరీరానికి పరిమితం అనుకుంటే జీవాత్మ అయినప్పుడు ఇప్పుడేమంటున్నారు? అదే పరమాత్మ, అదే జీవుడిగా ఉన్నవారు తన మాయాశక్తి కాస్త నిద్రాశక్తిగా, అంటే ఇక్కడ మనస్సు అనే నిద్రాశక్తిని వాడుకొని విక్షేప శక్తి ద్వారా ఒక స్వప్న ప్రపంచం క్రియేట్ చేస్తుంది. సయేవ జీవ అంటే మహానిద్ర మాయలో ఉన్న జీవాత్మ ఇప్పుడు 2వ నిద్ర అంటే ఏంటి? అల్ప నిద్రలోకి అడుగు పెడుతుంది. సయేవ జీవ, అదే జీవుడు, వేరే కాదు. మళ్ళీ స్వప్న ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. అంటే వ్యావహారిక ప్రపంచం నుంచి ప్రాతిభాషిక ప్రపంచం. చూడండి, ఈ వ్యావహారిక జగత్ అనేది సమష్టి మాయాశక్తి ఈశ్వర అనే ద్వారా క్రియేట్ అయ్యింది. మరి ఇక్కడ ఒక వ్యష్టిగా ఉన్నటువంటి వ్యక్తి జీవుడు తన మనస్సు ద్వారా ఈ స్వప్న ప్రపంచం క్రియేట్ చేస్తున్నారు కాబట్టి దాంట్లోకి అడుగు పెడుతుంది. మనస్సు మనం రికార్డ్ చేస్తాం కదా, ఇప్పుడు రికార్డ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ప్లే చేస్తాం. ఆ విధంగా మనస్సు ఏంటంటే ఈ జాగ్రత్త అవస్థలో మనం అన్నీ చూసినవి, వినినవి ఇవన్నీ కూడా రికార్డ్ చేసి అవి స్వప్నంలో ప్లే చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే స్వప్నంలో ప్లే చేస్తుందో అప్పుడు మనము దాంట్లోకి ప్రవేశించి స్వప్నంలో నేను ఒక వ్యక్తిగా భ్రమ పొందుతారు. అందువలన సుఖ దుఃఖ భోక్త భవతి. ఆ స్వప్నంలో కూడా నేనే సుఖాలు అనుభవిస్తున్నాను, నేనే కర్తని, నేనే యజమాని, నేనే ఇల్లు కట్టాలి, నేనే పెళ్లి చేయాలి, నేనే ఉద్యోగం తెప్పించాలి, నేనే చదివించాలి, ఇవన్నీ రకరకాలు. అంటే ఇవన్నీ కూడా స్వప్నంలో కూడా నేనే ఒక వ్యక్తిగా భ్రమిస్తున్నాను. సో జాగ్రత్త ప్రపంచంలో జీవాత్మగా నేను ఎలా సుఖ దుఃఖాలను అనుభవిస్తానో అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్వప్నంలో కూడా సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాను. ఇక్కడ గుర్తుంచుకోండి, మీరు చాలా స్పష్టత ఉండాలి. ఈ జాగ్రత్త అవస్థ ఒక వ్యక్తి క్రియేట్ చేయడు, ఒక జీవుడు క్రియేట్ చేసింది కాదు. సమష్టి మాయాశక్తి ద్వారా ఈశ్వర పెద్ద ఉపాధి కాబట్టి ఆ పెద్ద ఉపాధి నుండి ఈ జగత్ అనేది వస్తుంది స్వప్నం. అది దీన్ని దీర్ఘ స్వప్నము లేదా మహాస్వప్నం అంటారు. అందుకే దీనికి జాగ్రత్త అవస్థలో ఈశ్వర సృష్టి, పంచభూతాలు, నక్షత్రాలు, ఈ యొక్క గ్రహాలు ఇవన్నీ మీరు సృష్టించింది కాదు, ఈశ్వర సృష్టిలో భాగం.
మరి రెండో ఛానల్లోకి మార్చారనుకోండి, మార్చి అదే ఈశ్వర సృష్టించిన జగత్తు, నేను సృష్టించిన జగత్తు అంటే ఆత్మ. ఇప్పుడేంటి, ఈ స్వప్నం సృష్టించి ఎలా సృష్టిస్తాను అంటే స్వమాయయ కల్పిత జీవలోకే, అంటే ప్రపంచాన్ని ఎలా సృష్టిస్తానంటే స్వమాయయ. మన మాయ అంటే ఏంటి, నిద్రాశక్తి అని చెప్పాను. ఈశ్వరుకు ఉన్నది మాయాశక్తి, అయితే మనకి నిద్రాశక్తి. ఇంతకుముందే చూసాం మాయకి ఏం శక్తులు ఉన్నాయి, విక్షేప శక్తి, ఆవరణ శక్తి. విక్షేప శక్తి వలన ఆ యొక్క సృష్టిని సృష్టించి, ఆవరణ శక్తి వలన కన్ఫ్యూజ్ అయిపోవడం అనమాట, మర్చిపోవడం, నేను సృష్టించాను అనేది మర్చిపోతారు. ఇక్కడ కూడా తన యొక్క జీవుడికి నిద్రాశక్తికి ఉన్నటువంటి విక్షేప శక్తి వలన ఈ స్వప్న ప్రపంచాన్ని నిర్మించాను నేను. నిర్మించిన తర్వాత ఏమైంది, నా విక్షేప శక్తి వలన నేను స్వప్న ప్రపంచాన్ని నిర్మించి జాగ్రత్త ప్రపంచంలో ఎదురైన అనుభవాలు వాసనల రూపంలో నా మనసులో నిక్షిప్తమై ఉంటాయి. చెప్పాను నేను, ఈ జాగ్రత్తలో చూసినవి వినినవి ఇవన్నీ వాసనలు సూక్ష్మంగా ఒక సంస్కార వాసనలుగా స్టోర్ అయి ఉంటాయి. వాటి ద్వారా స్వప్న ప్రపంచాన్ని నేను క్రియేట్ చేసిన నా మనస్సు, అంటే ఇది నా సొంతం ప్రపంచం, మిగతా వాళ్ళకి కనిపించింది. ఎందుకు, ప్రతి ఒక్కరికి వేరు వారు స్వప్న ప్రపంచం క్రియేట్ చేసుకుంటారు. ఆఖరికి నా పక్కన పడుకున్నా, నా ఇంటిలో పడుకున్నా, నా గదిలో ఉన్నా, నా పక్కన ఉన్నా, నా పక్క విలేజ్లో ఉన్నా, వీళ్ళెవరికి తెలియదు. ఎందుకు, ఇది నా యొక్క కేవల ప్రపంచం, నేను సృష్టించుకున్న ప్రపంచం స్వప్నము. దీన్నే జీవలోకే అంటారు. అర్థమైందా, అది ఈశ్వరలోకే. ఈ జాగ్రత్త స్వప్న ప్రపంచం అంతా కూడా ఈశ్వర సృష్టి. ఎందుకు, సమష్టి మాయ ద్వారా క్రియేట్ చేయబడింది కాబట్టి ఇది జాగ్రత్త ప్రపంచము. నా యొక్క నిద్రాశక్తి వెష్టిగా ఉన్నటువంటి నిద్రాశక్తి వలన కాబట్టి ఇది జీవలోకి అంటారు. నేను స్వప్నం సృష్టించాక అందులో ప్రవేశిస్తాను, తెలుసు కదా, మనం ప్రవేశిస్తాం. అయితే ప్రవేశించగానే మన దురదృష్టం ఏంటంటే మన నిద్రాశక్తికి ఇంకొక శక్తి ఉంది. ఏంటి, ఆవరణ శక్తి. దానివలన ఈ స్వప్నాన్ని నేనే నిర్మించాను అనేది మర్చిపోవడం. అప్పుడు దీనిలో కూడా ఉన్నటువంటి స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై, ఈ స్వప్నంలో ఉన్న భోగాలన్నీ నేను అనుభవిస్తుంటాను, ఇబ్బంది పడుతుంటాను, భయపడుతుంటాను, దుఃఖిస్తుంటాను. మరి దాని పరిష్కారం ఏంటి, ఒక్కటే, ఏంటి, మీరు స్వప్నం నుండి లేవడము, నిద్ర మేల్కొనడమే. అయితే జగత్తులో మనము ఇది నిజము, మన జీవితాన్ని మనము ఇది నిజమని ఎప్పుడు అనిపిస్తుంది, స్వప్నంలో ఉన్నంత వరకు నీకు అనిపిస్తుంది. కానీ స్వప్నం నుండి బయటకు వచ్చామనుకోండి, సపోజ్ స్వప్నం బయటకు వచ్చామనుకోండి, ఆ స్వప్నంలో ఉన్నటువంటి విక్షేప శక్తి వలన నిర్మించిన స్వప్నము లేదు, ఆవరణ వలన మీరు మర్చిపోయినటువంటి అజ్ఞానం పోయింది, రెండు పోయినాయి. కానీ ఇక్కడ పారమార్థిక స్థితి ఇంకొకటి భిన్నంగా ఉంది. ఏంటి, ఒక గురువు వచ్చి మనని మహానిద్ర నుంచి లేపాలి, వ్యావహారిక సత్యం నుంచి పారమార్థిక సత్యాన్ని తీసుకొని వెళ్ళాలి. అంటే ఇక్కడ ప్రాతిభాసికం అనేది, స్వప్నం అనేది గురువు అక్కర్లే. మనకి సింపుల్ ప్రారంధం వలన ఆ స్వప్నంలో ఖర్చు అయిపోతే నువ్వు లేస్తావు. కానీ పారమార్థికంలోకి వెళ్ళాలంటే, వ్యవహారం విడిచిపెట్టాలంటే ఇది మన సృష్టి కాదు, సమష్టి సృష్టి, ఈశ్వర సృష్టి. కాబట్టి దీని నుండి బయటికి రావాలంటే గురువు మిమ్మల్ని వచ్చి నిద్ర మేల్కొలపాలి. అమ్మ ఎలాగైతే మనకి చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు తనకు తాను లేవలేరు, తల్లి వచ్చి లేపాలి. అది పెద్దవాళ్ళకి రోజు అమ్మ వచ్చి లేపుతుందా, భార్య వచ్చి భర్తకు లేపుతుందా, భర్త వచ్చి భార్యకు లేపుతున్నారా, లేదు. అంటే వాళ్ళంతటా వాళ్ళు ఎదగడము, అది ఆ బ్రహ్మ విద్య పొందడము. చిన్నపిల్లలకి ఆ విద్య లేదు కాబట్టి తల్లే ప్రతిరోజు లేపాలి అలాగా. కాబట్టి మన పరిస్థితి చిన్నపిల్లల టైపు. ఈశ్వర సృష్టిలో ఈశ్వరుడు జ్ఞాని పెద్దవాళ్ళ టైప్ అనమాట, వాళ్ళంతటా వాళ్ళే లేస్తారు. అందుకే కృష్ణ పరమాత్మ చూడండి, తన యోగిగా వచ్చారు కాబట్టి తనకి ఇంకెవరో ఉపదేశం చేసి అజ్ఞానం నుంచి బయటికి తీసుకురావాలని అవసరం లేదు, తనకు తానే లేవగలదు. కానీ మనకి ఇంకొక తోడు కావాలి, వారే గురువు ఉపదేశం కావాలి. సో ఈ విధంగా అహరహర్ బ్రహ్మ గమయతి, ప్రతిరోజు మనము బ్రహ్మ ఆత్మలోకి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, మనం ప్రతిరోజు కూడా గాఢ నిద్రలో ఆ పరమాత్మలోకి వెళ్తున్నాం. కానీ నేనేంటి, సుషుప్తిలో అద్వైత ఆనందాన్ని సుషుప్తులు ఉన్నంత వరకు తెలియదు మనకి. ఆ గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది, నేను ఆనందం అనుభవించాను. చూసారా, అంటే పూర్తి అజ్ఞానం, ఎటువంటి ఆవరణ ఎటువంటి విక్షేపం లేకుండా, స్వప్నము లేదు, జాగ్రత్త లేదు, గాఢ నిద్రలో ఉంటే ఏమవుతుంది, అప్పుడు మీరు ఆనంద స్థితిలో ఉంటారు. కానీ
ఆ స్థితిలో ఉన్నప్పుడు మీరు ఆనందం పొందుతున్నట్టు మీకు తెలియదు. అందుకే ఏమంటున్నారు, సుషుప్తి కాలే సకలే విలీనే. 2 ఛానల్స్ చూసి అలసిపోయాక, అంటే జాగ్రత్త అవస్థలో ఈశ్వర సృష్టి అనుభవించాము, స్వప్నములో జీవ సృష్టి మనం సృష్టించింది. 2 అనుభవించాక అలసిపోయి సొలసిపోయి అలసి తిని అంతర్యామని పాడుతారు కదా అన్నమయ్య, అలాగా సుషుప్తిలో జారుకుంటారు. అప్పుడేమవుతుంది, సకలే విలీనే. అంటే అన్నీ కూడా, అంటే ఏంటి, ఈశ్వర సృష్టి ప్రపంచము, జీవ సృష్టి, జాగ్రత్త అవస్థ, స్వప్న ప్రపంచం, ఇవన్నీ కూడా మనస్సు, ఇంద్రియాలు, శరీరాలు, మనము చూస్తున్నవాడు చూచేది, అంటే త్రిపుటి, ఈ ప్రమాత, ప్రమాణము, ఇవన్నీ కూడా సకలం, భోక్త, కర్త, భోక్త, భోగ్యం, భోజ్యం, అన్నీ కూడా మనలోనే విలీనమవుతాయి. అంటే అర్థమేంటి, నాశనం అవ్వు, మీరు గుర్తుపెట్టుకోండి, అన్నీ విలీనమవుతాయి, జస్ట్ దాంట్లో అవ్యక్తంగా ఉంటాయి. ఎలా తెలుసు, పొద్దున్నే మళ్ళీ నిద్ర లేస్తాం కాబట్టి లయం అయితే ఏమవుతుంది, మళ్ళీ మనకు ఉండకూడదు కాబట్టి తమో అభిభూత, తమస్సు అభిభూత, పూర్తి అజ్ఞానంతో కప్పబడతాయి కాబట్టి సుషుప్తిలో అపర విద్య లేదు, పరవిద్య లేదు, పూర్తి అజ్ఞానమే ఆనందం అనిపిస్తుంది మనకి. అందుకే చూడండి, ప్రతి ఓరు అలసిపోయినప్పుడు నేను నిద్రపోవాలంటాడు. ఎందుకు, మళ్ళీ ఖర్చు అయిపోయిన ఎనర్జీని మళ్ళీ పొందడానికి నిద్రపోవాలి. అంటే పూర్తి జ్ఞానము ఆనందమే, పూర్తి అజ్ఞానము ఆనందమే. అందువల్లే సుషుప్తిలో మనం ఆనందం అనిపిస్తాం, కానీ ఆ నిద్రలో ఉండేటప్పుడు తెలియదు మనం ఆనందం అనుభవిస్తున్నట్టు. లేచాక తెలుస్తుంది, ఓహో నేను ఆనందాన్ని అనుభవించాను. జాగ్రత్త స్వప్న అవస్థల్లో సగం అజ్ఞానంలో ఉంటారు. ఎందుకు, మనస్సు, ఇంద్రియాలు అన్నీ పనిచేస్తాయి. పూర్తి అజ్ఞానం కాదు, సగం తెలుసుకుంటుంటాం, సగం తెలుసుకోము, ఇది సగం అజ్ఞానం. కానీ అందుకే మనకి గాఢ నిద్రలో పూర్తి అజ్ఞానం, అలా గాఢ అంధకారం, ఆ చీకట్లో. అందువలన మనకి తెలుగులో అంటారు, నేను బ్రహ్మ అయి ఉన్నాను అన్నారు అనుకుంటా. అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి, నేను బ్రహ్మ అయి ఉన్నాను. నేను అంటే శుద్ధ చైతన్యం, అయి ఉన్నాను అంటే ఉనికి, అంటే సత్తు, చిత్ అంటే నేను చైతన్యం, మరి బ్రహ్మ అంటే ఆనంద స్వరూపమే. అందుకే గాఢ నిద్రలో మనము బ్రహ్మస్వరూపంలో ఉంటారు అందరూ. ఈ విధం ఇంగ్లీష్లో కూడా ఏమంటారు, అయామ్ బ్రహ్మ, ఐ యామ్ బ్రహ్మ. ఐ అంటే శుద్ధ చైతన్యము, యామ్ అంటే ఉనికి, ఎగ్జిస్టెన్సు, బ్రహ్మ అంటే ఆనంద స్వరూపము. అయితే ఈ విధంగా సచ్చిత్ అంశాలు అందరికీ తెలుసు మనకి, కానీ బ్రహ్మ తెలియదు. ఏంటి, ఎందుకంటే ఆనంద స్వరూపం మనకు తెలియదు కాబట్టి. ఎలా తెలుసు, స్వామీజీ నాకు సచ్చిత్ తెలుస్తుంది కానీ నాకు ఆనందం ఎందుకు తెలియదు అని అడిగారు అనుకోండి, మనం దుఃఖిస్తున్నాం కదా, మన కోరికలు పరిగెడుతున్నాం కదా, మనం లేమి వెలుతుగా భావిస్తున్నాం కదా, ఇవే దానికి అర్థం. మీకు ఆనందమో అనుభవంలోకి రావడం లేదని అదే మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి సుఖరూపమేతి, సుషుప్తిలో అజ్ఞానంతో ఉండడం వలన ఆనందాన్ని అనుభవిస్తాము, కానీ అనుభవిస్తున్నట్లు గాఢ నిద్రలో మనకి తెలీదు. కాబట్టి ఆ అవస్థలన్నీ కూడా, 3 అవస్థలు కూడా సంసారం కిందకే వస్తాయి. ఎందుకు, గాఢ నిద్రలో మీరు సుఖం వస్తుంది మీకు ఖచ్చితంగా 100%, కానీ గాఢ నిద్రలో ఉన్నంత వరకు మీకు సుఖం అనుభవిస్తున్నట్టు తెలియదు. కాబట్టి జాగ్రత్తలో కూడా పూర్తి ఆనందం లేదు, స్వప్నంలో కూడా పూర్తి ఆనందం లేదు, అన్నింటిలో కూడా దుఃఖం ఉన్నది, గాఢ నిద్రలో మీకు అజ్ఞానం కప్పేసి ఉన్నది. కాబట్టి 3 కూడా సంసారంలో అంతర్భాగమే. కాబట్టి మరి నేను స్వప్నము, జాగ్రత్త, ఈ పుణ్యపాపాలు, సుఖదుఖాలు మనకి ప్రారంభ కర్మ నుంచి, మరి తర్వాత ఏమవుతుంది అంటే ఏం చెప్తున్నారంటే, ఈ స్వల్ప స్వప్నము, ఈ యొక్క జాగ్రత్త అవస్థ మహాస్వప్నము, మరి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుంది, అది కూడా పోదు, మళ్ళీ శరీరంలో ఇంకొక శరీరంలోకి ఎంటర్ అవుతుంది. అది కూడా దీర్ఘ నిద్ర అంటారు. దాన్ని మరణాన్ని కూడా ఏమంటారు, దీర్ఘ నిద్ర అంటారు. ఎందుకు, మరణం తర్వాత ఇంకొక శరీరంలో మనము లేవక తప్పదు. అంటే అది ఎంతవరకు జరుగుతుంది, దాని నుండి లేపేవారు ఎవరు అంటే, స్వామీజీ నేను చనిపోయాను కదా, చనిపోయాక శరీరం విడిచిపెట్టాను అంటే దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయాను అంటే శరీరం పోయిన తర్వాత, మరి అక్కడి నుంచి ఎవరు లేపుతారు, మళ్ళీ ఎలా వస్తాను బయటికి అంటే, మన యొక్క ప్రారంధ కర్మ ఉంటుంది,
ప్రారబ్ధ కర్మ మనకు ఉంటుంది కాబట్టి ఆ కర్మలు అనేవి జన్మాంతర కర్మలు, అంటే జన్మల పూర్వజన్మలు చేసిన కర్మల వలన మళ్ళీ జన్మ పొందాల్సి వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి? స్వప్నం కానీ, అంటే జాగ్రత్త అవస్థ కానీ, స్వప్నం కానీ, గాఢ నిద్ర కానీ, మరణించిన తర్వాత కూడా అక్కడి నుంచి కూడా మనము పైకి రావాల్సిందే. స్వల్ప స్వప్నము, మహాస్వప్నము, దీర్ఘ స్వప్నము అంటారు 3. అంటే మరణం కూడా దీర్ఘ నిద్రే. స్వల్ప నిద్ర, మహానిద్ర, దీర్ఘ నిద్ర, ఈ 3. అందుకే ఈ శరీరాన్ని ఆత్మహత్య చేసుకుంటే మీకు మోక్షం కాదు. ఎందుకు? నువ్వు కృషించి నువ్వు బలవంతంగా ఈ శరీరాన్ని చంపుకుంటే, హింసిస్తే ఏమవుతుంది? ఇది పోతుంది, ఇంకో శరీరంలో పోతావు. అప్పుడు మానవ శరీరం రాకపోవచ్చు, అప్పుడు దోమ ఏగ వస్తాయి, మన మీద పడింది అనుకోండి, ఇలాగ ఎవడో చంపేస్తాడు మనకి. అప్పుడు ఆ ప్రారంభ కర్మ అయిపోద్ది, మళ్ళీ ఇంకొక జీవిగా మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతావు. కాబట్టి ఈ దుఃఖాలు, ఈ సంసార బాధలను తప్పించుకోవడానికి నువ్వు శరీరాన్ని హింసించుకుంటే నీకు లాభం లేదు. నీ యొక్క స్వరూప జ్ఞానం తెలుసుకుంటే నీకు లాభము. సుఖము యొక్క స్వరూపం తెలుసుకుంటే సుఖం పొందుతావు. సుఖాన్ని అక్కడ సంపాదించుకునేది కాదు, కొనుక్కునేది కాదు. నీకు సంసార బంధం నుంచి బయటపడాలంటే స్వరూప జ్ఞానం పొందాల్సింది. కానీ నువ్వు అన్ని కూడబెట్టుకుంటే నువ్వు బంధనం నుంచి మోక్షంకి రాలేవని చెప్తూ, రేపు ఈ యొక్క మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ ఎలా లేస్తారు అనే విషయం రేపు చెప్తారు. కాబట్టి రేపు అద్భుతంగా ఈ మంత్రం చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.